వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం అంతా జలమయమైంది. చూడొచ్చు కామారెడ్డి పట్టణంలోని మనం విద్యానగర్ కాలనీలో రోడ్డు పైన నీళ్లు పారుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమై కాలనీ వాసులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు కాలనీ మొత్తంగా కూడా రోడ్డు పైన కూడా నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. గత 2-3 రోజులుగా కురిసిన వర్షాల వల్ల కాలనీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అదే కోణంలో కూడా చూడొచ్చు ఈ వర్షాల వల్ల ఈ లోతట్టు ప్రాంతాల్లో నీటిమయమైన ఇళ్లలో పరిశీలన చేస్తున్నారు. కామారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర టీపీసీసీ సంబంధించిన నేత చూడొచ్చు చందు ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే భారీగా వరద నీరు వచ్చి చేరింది కామారెడ్డి పట్టణంలో. పూర్తిగా వరద నీరు వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారికి ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినాయా లేదా అనే కోణంలో కూడా పూర్తిగా వారికి ఎంబడి ఉండి అంబులెన్సులు తీసుకొచ్చి వారికి రక్షణ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా మనతో మాట్లాడేందుకు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమని విద్యానగర్ లో ఉన్నాం. ఏంటి పరిస్థితి? గత 3 రోజులుగా ఎడతెరపు లేనటువంటి వర్షం వల్ల కామారెడ్డిలో ఒక 4 నుంచి 6 ప్రదేశాల్లో ముంపులకు గురవుతున్నాయి. జిఆర్ కాలనీ, బతుకమ్మ కుంట, ఈ ఎన్జిఓస్ కాలనీ, ఇవే కాకుండా గుర్రాఘవేంద్ర కాలనీ, ఇట్లా ఒక 4-5 కాలనీలు కూడా మొత్తం కూడా నీటితోని మునిగిపోయి జలమయమయ్యాయి. నిన్న సాయంత్రం నుండి కూడా తక్షణమే మేము రక్షణ చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలెక్టర్లు అందరు కూడా కాన్ఫరెన్స్ లో తీసుకొని ఇమ్మీడియట్లీ రక్షణ చర్యలో భాగంగా పాల్గొనాలని చెప్పడం జరిగింది. దీంతో పోలీస్ శాఖ కానీ, ఫైర్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. అంతేకాకుండా మా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మొత్తం లీడర్లు కూడా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో, చైర్మన్లు ఉన్నారో అందరూ కూడా తక్షణమే ఈ రక్షణ చర్యలో భాగంగా కూడా మేము కూడా మమేకం అయ్యాము. దీంతో పాటు కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఆహారము మరియు మంచినీటి వసతులు కూడా మేము కల్పించాము. కొందరు ఎవరైతే ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నదో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయి కూడా సెకండ్ ఫ్లోర్ వరకు ఉన్న వాళ్ళకు కూడా అంబులెన్స్ సౌకర్యము, దాంతో పాటు నీటి ట్యాంకర్ల సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. నిన్న సాయంత్రం నుండి కూడా ఇప్పటి వరకు కూడా మేము ఎడతెరపు లేకుండా అన్ని ప్రదేశాలు కూడా సందర్శించడం జరుగుతుంది. ప్రధానంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో వర్షం రావడం, దీనికి అంతటికి ప్రధాన కారణం ఏంటంటే అంటే డ్రైనేజీలు సరిగా లేకపోవడం లేకపోతే ఏంది ప్రధాన కారణం? ఇది ప్రకృతి విపత్తు. దీన్ని ఎవరు కూడా సరిచేయనటువంటిది. ఇది ఫ్లడ్ అనేటువంటిది ఒకటేసారి ఫ్లడ్ బస్ట్ అవడం వల్ల ఇది జరుగుతున్నది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వర్షం ఎక్కువ కురిసిన సందర్భాల్లో ఈ నాలాలు కాలువలు కూడా నిండాయి. కాకపోతే ఈసారి ఏమైందంటే ఫ్లడ్ బస్ట్ వల్ల అత్యధిక వర్షపాతం వల్ల ఇటువంటి సంఘటనలు జరిగాయి. దీనిలో ఒక 15 కార్లు కొట్టుకోపోవడం జరిగింది. ఒక 50 వరకు బైకులు కూడా నాశనం అవడం జరిగినాయి ఈ సందర్భంగా. మొత్తంగా చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకు భారీ వర్షాల కారణంగా అంబులెన్స్ అయితే వేసుకొని తిరుగుతున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ కూడా ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి కాలనీలో మొత్తంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా వారికి ఎప్పుడప్పుడు అప్రమత్తం ఉండే దిశగా ప్రజలకు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికి ఇబ్బందులు లేకుండా వారికి అందరికి సంబంధించి ఎవరైనా సరే వర్షంలో చిక్కుకుంటే వారికి అందరికి కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వారికి ఇబ్బందులు కలగకుండా చూసే దిశగా మేము అండగా ఉన్నామని చెప్తున్నారు. ఇందుప్రియ కూడా కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ కూడా ఉన్నారు. ఆమె పూర్తి స్థాయిలో పట్టణంలోని ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా దిశగా ఆమె తిరుగుతున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు ఇందుప్రియ ఉన్నారు. మేడం చెప్పండి, మీరైతే మున్సిపల్ చైర్మన్ గా చేశారు. కామారెడ్డి పట్టణం అంతా కూడా జలమయమైన పరిస్థితి, భారీ వర్షాల కారణంగా అసలు ఏంది పరిస్థితి? కాలనీ వాసులకు, లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి అండగా ఉంటారు? కామారెడ్డిలో గత 2 రోజుల నుంచి భారీగా వర్షం కురవడం జరుగుతుంది. మొత్తము అసలు గతంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం ఎప్పుడు కూడా మనం చూడలేము. ఈసారి బాగా వర్షాలకి ఎంతో మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్ననే మనకు కామారెడ్డి రివ్యూ మీటింగ్ కూడా కలెక్టర్ సార్ తోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు రోడ్లపై నుండి ప్రజలకు సేవలు అందించండి. ఎవరికి కూడా ఏ నష్టం జరగకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉన్నది. అందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి మరి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ఏది ఉన్నా కానీ మీరు చూసుకోండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే మా తరఫున కూడా నేను గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా
ఇట్లాంటి ఫ్లడ్స్ చూసినాం, కానీ ఈసారి ఇంకా విపరీతంగా ఫ్లడ్స్ రావడం జరిగింది. మరి నేను ఒక దిక్కు, మా తోటి కౌన్సిలర్స్, మాతో పాటు మా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వివిధ కాలనీస్లలో కూడా మేమందరం కూడా వెళ్ళి మరి ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో పబ్లిక్కి, ఇండ్లలో చాలా నీళ్లు పోయిన వాళ్ళు, ఇండ్లలో ఉండలేకపోయిన సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకు కూడా మేము ఫంక్షన్ హాల్స్, ఒక 2 ఫంక్షన్ హాల్స్ మాట్లాడి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే మాతో అంబులెన్స్ కూడా మేము ఒక 4 అంబులెన్స్ మాకు ప్రొవైడ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, ప్రైవేట్ అంబులెన్స్ని మాట్లాడుకొని మరి పబ్లిక్కి ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ అంబులెన్స్లో తీసుకెళ్ళి మరి హాస్పిటల్లో చేర్పేయడం జరిగింది. ఫుడ్ అండ్ వాటర్ సప్లై కూడా మేము అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, మీకు మేము అవైలబుల్ అందుబాటులో ఉంటాము. ఎవరు కూడా మీరు ఇబ్బంది పడకండి, భయపడకండి. మరి మీరందరూ కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి అందరూ కూడా మీ ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కొత్తగా చూడొచ్చు, కామారెడ్డి పట్టణం పూర్తిగా జలమయమైన నేపథ్యంలో మేము ప్రజలకు అండగా ఉంటామని చెప్తున్నారు కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్. పూర్తి స్థాయిలో ప్రజలు ఏదైతే కామారెడ్డి పట్టణంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. దాంతో కాలనీ వాసులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ కామారెడ్డి పట్టణంలో గత 2 రోజుల నుంచి కూడా జలమయమైన నేపథ్యంలో వారికి అందుబాటులో ఉండే దిశగా వారికి ఎలాంటి అసౌకర్యం వచ్చినా కాలనీ లోతట్టు ప్రాంత ప్రజలకు మేము అందుబాటులో ఉన్నామని చెప్పి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు అదే కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ కూడా తిరుగుతుంది. వారి అందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పి అభయమిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.